మోహన్ రెడ్డి అనే 420కి ఇది ఊహించినటువంటి షాక్ అని చెప్పుకోవచ్చు. కడప కోర్టు ద్వారా షర్మిల కానీ, సునీతారెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దని చెప్పి తీర్పు తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి ఎదురు దెబ్బ హైకోర్టులో తగలటానికి రంగం సిద్ధమైపోయింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే ఈ 420 జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలకు ముందు అత్యంత పాశవికంగా వాళ్ళ బాబాయిని నరికి గొడ్డలతో వేట్లు వేసి చంపేసి వాళ్ళే చంపి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్డర్ ఏంటంటే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడొద్దని. ఎందుకంటే వాళ్ళు వేసేసింది, వాళ్ళు చంపింది బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డికి బొక్క పడుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల వరకు దాదాపు 5 సంవత్సరాలు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ అయినప్పటికీ అత్యంత పాశవికంగా వాళ్ళ ఇంట్లోనే నరికి చంపబడ్డప్పటికీ ఆ కేసు విషయం ఎటూ తేలలేదు. జగన్మోహన్ రెడ్డికి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంటే వేసేసింది అవినాష్ రెడ్డి కాబట్టి, దాని వెనక ఉంది జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కాబట్టి వీళ్ళిద్దరు కూడా జైలు పాలవుతారనేటువంటి ఆందోళనతో ఆ కేసును పక్కదారి పట్టించాడు. అయితే ఎన్నికల ముందు ఒక్కసారి ఎవరు ఊహించినటువంటి విధంగా వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా సునీతారెడ్డి, వైఎస్ సునీతారెడ్డి ఎవరైతే చనిపోయారో వైఎస్ వివేకానంద రెడ్డి గారు, ఆయన కుమార్తె సునీతారెడ్డి కూడా షర్మిలాకి తోడై కడప పులివెందుల్లో వాళ్ళిద్దరూ ఒక్కటే మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డికి 30 సంవత్సరాలు అన్ని విధాలుగా అండగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికి చంపించినటువంటి వ్యక్తులు అవినాష్ రెడ్డి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి, వాళ్ళని కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి హంతకులకు ఓటేస్తారా లేదా రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేస్తారా అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే కడప ఎంపీ సీటు కూడా ఓడిపోతామనేటువంటి భయం, ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. పులివెందుల్లో కూడా వాళ్ళ హవాకి బొక్క పడుతుందనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి కోటలో విపరీతంగా పట్టుకుంది. కనీసం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడేటువంటి నికృష్టమైనటువంటి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా దేశ చరిత్రలో అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ వ్యక్తి బస్సులో వెళ్తూ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటను దాక్కుని నమస్కారాలు పెట్టుకుంటూ పోవటం తప్ప ఇతగాడికి ప్రజల్ని కలిసేటువంటి ధైర్యం లేదంటే ఎంతటి నీచ నికృష్ట పరిపాలన చేసి ఉంటాడు, ఎంతమందికి ఇచ్చినటువంటి హామీలు తప్పి ఉంటాడు. అయితే మొత్తానికి కడప కోర్టు నుంచి మాత్రం ఒక ఆర్డర్ తెచ్చుకోగలిగారు. ఏమనంటే వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి మాట్లాడితే దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని వాళ్ళే ఒప్పుకున్నట్లయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఎక్కడా ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదనేటువంటి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదు, లోకేష్ గారు మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు, సునీతారెడ్డి మాట్లాడకూడదు, షర్మిల మాట్లాడకూడదు. కానీ రఘురామకృష్ణరాజు మాట్లాడవచ్చు, నాలంటోడు మాట్లాడవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, దారిని పోయే దానయ్యలు ఎవరైనా సరే ఈ కేసు గురించి మాట్లాడవచ్చు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఏం సాధిస్తాడు అంటే ఎంతటి పిరికోడు, ఎంతటి చేతగానోడు, వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే వీళ్ళకి డ్యామేజ్ అవుతుందనేది తానే స్వయంగా ఒప్పుకున్నట్టయింది. అయితే దీని మీద సునీతారెడ్డి గారు నేను న్యాయ పోరాటం చేస్తాను అని చెప్పడం జరిగింది. తన తండ్రిని హత్య చేసినటువంటి వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి నేను దాని మీద ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పి ఆవిడ పోరాటం చేస్తూ ఉంది. ఆవిడ హైకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా హైకోర్టులో ఆవిడకి అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి మరో మొట్టికాయ పడేటువంటి అవకాశం ఉంది, మరో చెంపదెబ్బ, చెప్పు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. అయినా సిగ్గా ఎగ్గా కొన్ని 100 కేసుల్లో ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చినా సిగ్గు లేకుండా ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరొక మొట్టికాయ పడితే అతనేం సిగ్గుపడేటువంటి అవకాశం ఉండదు. కానీ ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అండుకోనే చంపారు. ఇది ప్రజల్లో చర్చ జరిగితే, ఎంత చర్చ జరిగితే అంత నష్టం అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. సరే, ఏ సర్వే చూసినా ఇవాళ జాతీయ స్థాయి సర్వే దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి సర్వే వరకు, కేంద్ర ఇంటెలిజెన్స్ సర్వే దగ్గర నుంచి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సర్వే వరకు అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తిపోయింది. కేవలం కడప జిల్లాకి మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీగా, కడప జిల్లాలో మాత్రమే ప్రభావం చూపించేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోబోతా ఉంది. మిగిలిన 12 ఉమ్మడి జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభంజనం కనిపించబోతా ఉంది. మరీ ముఖ్యంగా నెల్లూరు నుంచి మొదలైతే శ్రీకాకుళం దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ 1 సీటు, 1/2 సీటు ఏరుకోవడం తప్ప ఆ పార్టీకి సీట్లు వచ్చేటువంటి స్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని తనకు తెలుసు. అందుకే నామకే వాస్తగా బస్సు యాత్రని తిరుగుతున్నాడు తప్ప ప్రజలకి కలిసి, ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఇది చేశాను 5 సంవత్సరాలు అందుకని ఓటేయండి అని అడగలేనటువంటి దద్దమ్మగా మిగిలిపోతా ఉన్నాడు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప
ఇతను నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓటేయమని అడిగేటువంటి దమ్ము లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. ఎక్కడ అభ్యర్థులను అక్కడికి, అక్కడ అభ్యర్థులను ఎక్కడికి మార్చినప్పటికీ ఇప్పటికీ అద్దంకి అనిమిరెడ్డి దగ్గర నుంచి పరుచూరు పోటీ చేస్తున్నటువంటి బాలాజీ దాకా వీళ్ళు పరారీకి సిద్ధంగా ఉన్నారు తప్పితే ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేరంటే కేవలం కారణం వాళ్ళు ఓడిపోతామనేది వాళ్ళకి తెలుసు. ఘోర ఓటమి అంచున ఉన్నామని వాళ్ళకి తెలుసు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు. తన తప్పులకు సహకరించినటువంటి అధికారులు, పోలీసులు, పార్టీ నాయకులు అందరూ రాబోయే రోజుల్లో దోషులుగా మిగిలిపోతా ఉన్నారు.